వస్తాయి. ఏం చేయాలని చెప్పకుండా వచ్చిన కనీసం ఫోన్ కూడా చేయలేదు. అట్లా ఏం లేదు బావా. కూర్చో. కూర్చో. మీ తమ్ముడు టీ తీసుకురా. వద్దు పల్లె అక్క. నేనే రమ్మన్నా, 4 రోజులు హాలిడేస్ ఉన్నాయి వచ్చిపోతాడని చెప్పేసి రమ్మన్నా. ఇట్లా అత్తమ్మ ఇట్లా మామయ్య బాగున్నారా? బాగున్నారు బావ, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అక్క దీనికి ఇంకా చెప్పాలి. తమ్ముడు వచ్చాను కదా, ఏమైనా స్పెషల్ చేయమని. ఏ ఉండు చరణ్, ఏం కాదు. హాయ్ సంతోష్, బాగున్నావా? ఓకే ఓకేనా? ప్లాట్ నచ్చారా మరి? సరే సరే, నేను ఇంట్లోనే ఉన్నా, బయలుదేరితే వస్తున్నా. సరే నేను మళ్ళీ వస్తాను, ఉండండి. ఓకేనా? నేను వంట చేస్తా, మీరు మాట్లాడుకుంటుండండి. హాయ్ రాధా, బాగున్నావా? చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. నీ స్టడీస్ అయితే దాకా వచ్చినాయి? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. అవునా? ఓయ్, నీ హాలిడేస్ ఉన్నాయి రాలే, నేను ఈవినింగ్కి వచ్చిన. అవునా? ఇదే ముచ్చట మా అన్నయ్యకి చెప్పనా? చెప్తా, నాకేమైనా భయమా? అవునా అన్నయ్య? హే కూర్చో. మా అన్నయ్య బయటికి వెళ్ళింది, ఇప్పుడంతా రాలే. అవునా? అయినా అంత భయమా మా అన్నయ్య? అట్లేం లేదు, నీ ముందట్లే చెప్పిన. అబ్బచ్చా, అవును. 2 నిమిషాలు దాచుకున్నావు, భయం లేదు. భయం ఏం లేదులే. మామయ్య వచ్చింది తెలుసా నీకు? హాయ్ బేబీ, కమ్ 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 కమ్. మంచి జరిగిందా స్కూల్? ఏం నేర్చుకున్నారు ఇవాళ? కంప్యూటర్ నేర్చుకున్నావా? అన్నయ్య కాలేజ్ టైం అయింది, వెళ్దామా? ఓకే అమ్మా. హలో చెల్లెలు, కాలేజీలో తెచ్చేసి వస్తున్నా. బాయ్ వదినా. ఓకే. సరే అక్క, రాధా కాలేజ్కి వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళవు. ఏమైనా డబ్బులు ఉంటాయి చూడక్క. బాయ్ అక్క. బాయ్. ఏం చేస్తారు ఇక్కడ అదే పోకుండా? అది అన్నయ్య. ఇక్కడ అది బావా. ఏమైందండి? ఏమైందంటావేంది? నీకు తెలియదా? ఎక్కడ కాలేజీ పంపిస్తే ఎక్కడ పోయారు వాళ్ళు? అసలు ఏం నడుస్తుంది అంటే? అట్లా తప్పేముంది? తప్పంటావేందే? తప్పు నా చెల్లెని మంచి గొప్పింటికి ఇద్దాం అనుకున్నా, వీడికి ఇచ్చేదేంది నేను? దాంట్లో ఏముందండి, బయట ఎవరికో ఇచ్చిన దానికంటే మా తమ్ముడికి ఇస్తే మన కళ్ళ ముంగటే ఉంటది కదా. అయితే ఇప్పుడు నీ తమ్ముడికి ఇచ్చేయమంటావా? ఓహో, ఇంతగానో నడిపిస్తున్నావా నా వెనక నాకు తెలియకుండా? దాంట్లో తప్పేముందండి, మీ చెల్లెనే అడగండి, చెప్తారు కదా మీ చెల్లె. మీ చెల్లెకి మా తమ్ముడు ఇష్టం లేదని చెప్పమనండి, నేనే వద్దంట. రాదమ్మా, నీకు వాడంటే ఇష్టమేనా? మీ చెల్లెని నీకంటే బాగా చూసుకుంటా. నువ్వు నా ముందు మాట్లాడకురా. నువ్వు చెప్పావన్నా వీని ముఖం చూసే ఇస్తలేను. నా చెల్లె నా రాధమ్మ ఒప్పుకుందని వీడికిచ్చి చేయవలసి వస్తుంది ఈ పెళ్ళి. హలో రాధమ్మ, బాగున్నావా? అన్నయ్య బాగున్నాను, బాగున్నావా? తిన్నావా అమ్మ?
తిన్నాం అన్నయ్య, మీరు తిన్నారా? వదిన పిల్లలు బాగున్నారా అన్నయ్య? అందరూ బాగున్నారమ్మా. కాకపోతే నువ్వు లేని లోటే నాకు తీరుతలేదమ్మా. రేపు పొద్దున రాఖీ పండుగ కదమ్మా, నువ్వు తొందరగా వస్తావేమని నీకు కాల్ చేశా. సరే అన్నయ్య. ఏమో రెడీ అవుతున్నావు? అదే రాఖీ పండుగకి అన్నయ్య పిలిచిండు, మనం రేపు వెళ్దాం. అంటే నీకు ఫోన్ చేస్తే మన నాకు నేను ఎవరిని? అది అన్నయ్య బిజీ ఉన్నాడు. అయితే ఏమైంది, మళ్ళీ నాకు వచ్చినావా? రాగు వస్తా, తడిసి వస్తాను. నీకెందుకు అలా నాకు? నీకు మీ అన్నకి ఎక్కువ అవుతుంది. ఎందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది? పెళ్లికి ముందు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? ఎందుకు నన్ను వచ్చి రోజు ఇట్లా టార్చర్ చేస్తున్నావు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను చేసుకున్నాక నా కొడుకు ఇలా తయారయ్యిందే. చూస్తావేందిరా నా తన్నురా? ఎడబోసిందే మీ అన్న కోట్లు కోట్లు సంపాదించింది కానీ నాకన్నా పెట్టి నాడే, నా కొడుకు అన్న పెట్టి నాడే. ఏమి కోడపిల్ల ఇద్దరు కొట్టుకొని చెప్తారా? నన్ను క్షమించన్నయ్యా, ఈసారి నీకు రాఖీ కట్టలేకపోతున్నా. ఎంత టైం అవుతుంది, మా చెల్లె ఫోన్ కూడా చేయలేదేంటి? ఏమేమా చెల్లె ఇట్లా నీకన్నా ఫోన్ చేసిందా? ఏమో అండి తెలియదు, మార్నింగ్ నేను కూడా కాల్ చేసా. అదేంది, నేను 2 టైం చేసినా లేపట్లేదేంటి కాలు? ఇంత టైం అయింది, ఎందుకు రాలేదే? ఒకసారి వెళ్ళొస్తారా? సరేనే, నేను చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి రే మీరిద్దరు మంచిగా